ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలము కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు, నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు, అడవరి రక్షణకు సిద్ధపడెదను, పరలోక స్వాస్థ్యము కాపాడుకుందును, అడవరి రక్షణకు సిద్ధపడెదను, పరలోక స్వాస్థ్యము కాపాడుకుందును, నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. ప్రియ శ్రోతలు, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి కుటుంబ సమేతంగా వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. రండి, వాక్య ధ్యానాన్ని చేసుకుందాం. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము కైసరియా 2వ భాగం. మనము యెరూషలేము యాత్రలో ఉన్నాము అని అనుకుందాం. దేవుడు ఒకవేళ మీకు అవకాశమిస్తే మీరు తప్పక ఈ ప్రదేశాలన్నీ చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు మన ప్రభువు. నేను ప్రతి సంవత్సరం ఈ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాను. ఈ మధ్య నేను ఒక బృందాన్ని యెరూషలేమునకు తీసుకొని వచ్చి అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రదేశాలన్నీ చూపించాను. ఈరోజు మన ప్రయాణం మధ్యధరా సముద్రం నుండి ప్రారంభిస్తాం. యెరూషలేముకు చేరుకున్న తరువాత మీరు మొదట చూసే వాటిలో టెల్ అవీవ్ అన్నది ప్రసిద్ధిగాంచినది. సాధారణంగా ఈ ప్రదేశానికి రాత్రి భోజనం సమయంలో మనం చేరుకుంటాం. మనం నతన్యా అనే ప్రదేశానికి పశ్చిమాన సుమారు 45 మైళ్ల దూరంలో బస్సు యాత్ర చేయాలి. ఇది మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న ఒక అందమైన మరియు క్రొత్త నగరం. రాత్రి భోజనం తరువాత మంచి నిద్ర కోసం త్వరగా విశ్రాంతి తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయం మనము కైసరయకు చిన్న ప్రయాణం చెయ్యాలి. ఈ ప్రాంతంలో త్రవ్వకాలు మరియు పురావస్తు శాస్త్రం స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ కైసరయాను చాలా ప్రత్యేకంగా గుర్తించాలి. ఎందుకంటే ఇశ్రాయేలులో 2 కైసరయ అనే ప్రాంతాలు ఉన్నాయి. మొదటి కైసరయ మనం వెళ్లేది, రెండవది మారిటైమ్ అని పిలుస్తారు, అంటే సముద్రం ద్వారా మధ్యధరా తీరంలో ఉండటం. మరో కైసరయ ఉత్తరాన మరియు లోతట్టు ప్రాంతంలో ఉన్నది. దీనిని కైసరయ ఫిలిప్పి అని పిలుస్తాం. దీనికి రాజపాలకుడు ఫిలిప్ అనే ఆయన పేరు గౌరవార్థంగా పెట్టబడింది. గమనించండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన చాలా దృశ్యాలు మనకు కనబడవు. ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో ఇక్కడ అన్యమత దేవతలను పూజించేవారు. ప్రత్యేకించి సిద్ధాంతానికి పేరు పెట్టబడిన దేవతల విగ్రహాలను ఉంచటానికి రాళ్లతో చెక్కబడిన గూళ్లను మనము చూడవచ్చును. ఇక్కడ ఒక పెద్ద రంధ్రం కూడా ఉన్నది. ఇది మొదట ఒక గుహ, అయితే పైకప్పు ఎప్పుడో కూలిపోయి కనపడుతుంది. ఈ ప్రాంతంలో జలపాతాలు మరి ఎన్నో అందమైన దృశ్యాలు మనం చూడవచ్చు. ఇప్పుడు కైసరయ మ్యారిటైమ్కు తిరిగి వద్దాం. ఈ ప్రదేశంలో ఒక పెద్ద థియేటర్ కనపడుతుంది. ఈ యాంపీ థియేటర్ వేలాది మంది కూర్చునేంత పెద్దది. ఇది పూర్తిగా త్రవ్వబడింది. ఈ స్థలం ప్రభు అయిన యేసుక్రీస్తు కాలంలో ఎలాగ ఉండిందో అది మనమిప్పుడు చూడవచ్చు. అయితే ఈ ప్రదేశాన్ని ఇప్పుడు చాలామంది కళాకారులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సౌండ్ సిస్టమ్ లేకుండానే ధ్వని అనగా సౌండ్ చాలా బాగా వినబడుతుంది. మీరు మధ్యలో నిర్మించిన వేదికపైకి పోయి సాధారణ స్వరంతో మాట్లాడవచ్చు. మీరు అలా మాట్లాడినప్పుడు ఇంచుమించు 20,000 మందికి మీ స్వరం వినబడుతుంది. మధ్యధరా సముద్రం నుండి వచ్చే గాలులు ఆ ధ్వనిని ప్రజల వైపుకు తీసుకెళ్తాయి.
ఇక్కడ ఉత్తరాన మీరు త్రవ్వబడిన పురాతన కైసరయ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇది మధ్యధారా సముద్రంలో ఒక ఓడరేవు. అక్కడ చాలా ముక్కలు ఉన్నాయి. అవి మట్టితో చేసిన చిన్న కుండలు, వాటి పెంకులు కూడా మనకు కనపడతాయి. ప్రజలు చుట్టూ చూచి అక్కడ ఉన్న 2000 సంవత్సరాల నాటి పెంకు ముక్కలను చూడటానికి, తాకటానికి ఇష్టపడతారు. అంతేకాదు వాటి కొరకు వెతుకుతూ ఉంటారు కూడా. ప్రియ శ్రోతలు, నా విషయానికొస్తే నేను చాలామార్లు ఇక్కడికి వెళ్ళాను. కాని రోమన్ గాజు ముక్కను నేనెప్పుడూ కనుగొనలేదు. అయితే ఈ సంవత్సరం ఆ గాజు ముక్కను నేను కనుగొన్నాను. ఈ చిన్న గాజు ముక్క 1000 పరిమాణంలో ఉంటుంది. ప్రియులారా, ఇది చిన్న ముక్కనే కాని అది చాలా విలువైనది మరియు అద్భుతమైనది కూడా. ఇది రోమన్ కాలం నాటిది. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు ఇక్కడ చాలా త్రవ్వకాలు తవ్వుతూ ఉంటారు. ఇప్పటికి కూడా అనేకమైన క్రొత్త విషయాలు కనుగొంటూనే ఉన్నారు. ఒకవేళ మీరు అనేక దినములు అక్కడ సమయాన్ని వెచ్చించి ఈ త్రవ్వకాలలో మీరు పాల్గొనగలిగితే మీరు కూడా ఇలాంటివి కనుగొనొచ్చు. కొందరు వ్యక్తులు వాటిని తీసుకొని వాటిని ఆభరణాల దుకాణాలకు అమ్ముతూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారులు దానిని బంగారం లేదా వెండి ఫ్రేమ్లలో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది తయారు చేసినప్పుడు అందరూ పాత రోమన్ గాజు కోసం డబ్బులు ఖర్చుపెట్టి వాటిని కొని వారి ఇళ్లల్లో గొప్పగా ఉంచుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ పురాతన కైసరయ పట్టణంలో కనబడతాయి. తర్వాత తిరిగి బస్సులో కొంచెం ఉత్తరాన వెళితే మనం పురాతన కాలువ చూస్తాం. ఇది 17 మైళ్ల దూరం ప్రవహిస్తూ ఉంది. ఈ నది సుమారు 3/4 మైలు త్రవ్వబడింది. ఇది చూడటానికి చాలా అద్భుతమైన దృశ్యం. ఇశ్రాయేలు యొక్క అన్ని పోస్టర్లలో మీరు దీనిని చూచి ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లి గోడపై ఇశ్రాయేల్ చిత్రాన్ని చూస్తే మీరు దాదాపు ఆ పోస్టర్పై కైసరయ నుండి ఈ కాలువను లేదా జలధారాలను చూడవచ్చు. ఈ అద్భుతమైన నిర్మాణంలో మౌంట్ కర్మెల్ నుండి కైసరయకు నీటిని ప్రవహింపజేశారు. ఈ సాధారణ ప్రాంతంలో యేసయ్య పరిచర్య చేసిన ప్రధాన కార్యాలయం వద్ద ఆగుదాం. ప్రియులారా, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ కథ మీకు తెలుసు కదా. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి మనలను విమోచించటానికి, మన స్థానంలో బాధపడటానికి మరియు చనిపోవటానికి ఎలా పంపాడో ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం మరియు పునరుద్ధానం ద్వారా మన పాపాలన్నిటికీ ఇప్పుడు క్షమాపణ దొరికింది. గమనించండి, పాపక్షమాపణ అన్నది ఉచితం. ఇది అందరికీ అందించబడింది. యేసయ్యను తమ ప్రభువుగా మరియు రక్షకునిగా చెప్పుకునే ఎవరైనా నిత్య జీవం పొందుకుంటారు. ఇదే సువార్త. అందుకే ఇక్కడ చుట్టూ ఉన్న భూమిని పరిశుద్ధమైన భూమి అని పిలుస్తారు. దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తు ఉనికితో ఇది పవిత్రం చేయబడింది. ఆయన తన పరిచర్యను ఇక్కడ 30 సంవత్సరాల వయసులో ప్రారంభించారు. వాస్తవానికి మనకు ఇక్కడ 18 లేదా 21 సంవత్సరాలు ఉన్నాయి. కాని ఆ సంస్కృతిలో అది 30. కాబట్టి ఆయన ఈ ప్రాంతాలలో అనగా ఈ ప్రదేశంలో తన బహిరంగ పరిచర్యను ప్రారంభించారు. మరియు ఆయన తన ప్రధాన కార్యాలయంగా కపెర్నహూమును ఉపయోగించాడు. కపెర్నహూము గలిలయ సముద్రపు ఉత్తర తీరంలో ఉన్నది. మధ్యధారా సముద్రాన్ని వదిలి గలిలయ సముద్రానికి వస్తే గలిలయ సముద్రాన్ని కొన్నిసార్లు తిబేరియా సముద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని తీరంలో రోమన్ నగరం ఉన్నది. ఈ నది సుమారు 3.5 మైళ్ల వెడల్పు మరియు 12 మైళ్ల పొడవు ఉంటుంది. ఈ చిన్న సరస్సు తీరంలో ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్యను ప్రారంభించాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు, మన రక్షకునిగా ఉండటానికి. ఆయన మనకు తండ్రి మనలను ప్రేమించాడని మరియు మనలను క్షమిస్తాడని చెప్పాడు. మనం ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగితే మరియు ఆయనను నమ్మితే మనము ఖచ్చితంగా రక్షించబడతాం. ప్రియ శ్రోతలు, ఈ ప్రాంతాలన్నిటినీ మనం సందర్శించినప్పుడు లేక విన్నప్పుడు మనలో ఒక ప్రత్యేకమైన కదలిక కనబడుతుంది కదా, ఆసక్తి కూడా కనబడుతుంది కదా. అవును, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నిజంగా వచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. క్షమాపణ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను తప్పక క్షమించగలడు. అంతేకాదు, ఆయన నీకు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని, ఆదరణను, నిత్యజీవాన్ని కలుగజేసే దేవుడు.
ఇంత గొప్ప ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేస్తావా? గమనించండి, దేవునిని దూరం చేసుకుంటే అసమాధానం తప్పదు. దేవుడు, ఆయన సన్నిధి, ఆయన ప్రేమకు దూరమైతే ఈ లోకంలో నెమ్మదిగా సమాధానంగా జీవించటం చాలా కష్టం. నీ జీవితంలో ఆదరించేవారు ఎవరూ లేరు అని బాధపడుతున్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను, శ్రమలను, వేదనలను, బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావా? సహోదరుడా, సహోదరి, ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన యొద్దనే క్షమాపణ దొరుకుతుంది. ఎందుకనగా ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన సృష్టికర్త, ఆదరణకర్త, నిన్ను ఎప్పుడూ ప్రేమించే దేవుడు. ప్రార్థన చేయటానికి నువ్వు ఇష్టపడితే మీరున్న చోటున తలలు వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ రేడియో వర్తమానాన్ని వింటూ ఉన్నటువంటి మా ప్రియ శ్రోతలను మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి కన్నీటి ప్రార్థనను చూచుచున్న దేవుడవు నాయన. ఈ లోకంలో ఎవ్వరూ నశించుట మీకిష్టం లేదు కదా. మా ప్రియులు చేస్తున్న ప్రత్యేకమైన ప్రార్థనలను మీరు అంగీకరించండి. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి పిల్లలను వృద్ధి చేయండి. శాంతి సమాధానాలతో వారిని దీవించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. నీ సన్నిధిలో జీవించిన అబ్రహాము కాపాడబడెను. శారాను ముట్ట నివ్వలేదు. ఇస్సాకును దీవించినావు. నీ సన్నిధిలో జీవించిన అబ్రహాము కాపాడబడెను. శారాను ముట్ట నివ్వలేదు. ఇస్సాకును దీవించినావు. పునాదులు గల పట్టణ దర్శనం చూపించినావు. పునాదులు గల పట్టణ దర్శనం చూపించినావు. అదే కృప నాకు కావాలి. నీ సన్నిధిలో నేనుండాలి. అదే కృప నాకు కావాలి. నీ సన్నిధిలో నేనుండాలి. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. సన్నిధిలో నిలిచిన ఏలియాను ఘనపరచినావు. సృష్టినే లోపరచినావు. శత్రువులనే లయపరచినావు. నీ